ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారా మిషన్ ఎంత పాడైపోయిందంటే కలర్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి. ఇది మిషనా లేకపోతే చెరువు అర్థం అవడం లేదు. ఆ కలర్లో వచ్చేసింది. చెరువు ఉంటుంది చూసారా, రెడ్ కలర్లో అలా అయితే అయిపోయిందండి. ఎందుకు అలా అయ్యిందంటే వీడియో మొత్తం కూడా చూడండి. ఆ మిషన్ ఎందువల్ల అలా అయ్యిందనేది నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అలా అవ్వకుండా ఉండడానికి కూడా ఏం చేయాలో చెప్తాను. ఇలా అయిపోయిన దాన్ని నార్మల్గా ఎలా చేసుకోవాలో కూడా చెప్తానండి. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. చూస్తున్నారు కదా మిషన్ అంతా కూడా ఎలా అయిపోయిందో మొత్తం డస్ట్ పట్టేసి. ఇదైతే క్లీన్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. డస్ట్ అయితే పైన ఇక్కడ మనకి సూది దగ్గర ఉంటుంది కదా, ఆ ప్లేట్ తీసేసి అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఇలా మిషన్ లిఫ్ట్ చేసి అయితే కింద సైడ్ క్లీన్ చేయట్లేదు అనమాట. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ పట్టేసిందో, చాలా డస్ట్ పట్టేసిందండి. ఇలా డస్ట్ పట్టడం వల్ల ఏమవుతుందంటే మిషన్ త్వరగా రిపేర్ అయితే వచ్చేస్తుందండి. అందుకని వీలైనప్పుడల్లా కూడా మీరు అంటే ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా ఉంచకుండా కొద్ది కొద్దిగా అంటే ఒక నెల రోజులకి, వారం రోజులకి, 10 రోజులకి ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మిషన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. క్లీన్ చేసుకోకపోతే ఇలాగే అయిపోద్ది. ఎందుకు ఇలా అయిపోయిందంటే నేను చాలా రోజులు ఇలా వదిలేసానండి. పండగలో ఆయిల్ బాటిల్ తీసుకొచ్చాను చేంజ్ చేద్దామని. అయితే నాకు చేయడం అవ్వలేదన్నమాట. కొంచెం అంటే మిషన్ కూడా తీయలేదు నేను. పండగ కూడా సరిగ్గా బట్టలు అవి కుట్టలేదన్నమాట. ఎందువల్ల అనుకుంటున్నారు? హెల్త్ కొంచెం బాగాలేక మిషన్ తీస్తుంటే కొంచెం కాళ్ళు అవి తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి నేనైతే తీయలేదండి. పండగ బట్టలు కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు సరిగ్గాను. అలా అనమాట. అందుకనే నేనైతే పండగలో ఆయిల్ చేంజ్ చేద్దామని బాటిల్ తీసుకొచ్చాను, కానీ ఆయిల్ అయితే చేంజ్ చేయలేదండి. ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పి మిషన్ అయితే ఓపెన్ చేసాము. మా ఆయన చేస్తున్నాడండి, ఎవరో కాదు. ఓపెన్ చేసేసరికి మిషన్ జ్యూస్ అయితే మాకు ఫ్యూజులు ఎగిరిపోయండి. ఎందుకంటే ఆ కలర్లో అయిపోయిందనమాట. అందువల్ల మాకు అస్సలు బాబోయ్ ఇంకొక వారం 10 రోజులుగాని వదిలేసి ఉంటే మిషన్ ఏమైనా అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ అది ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారా, అదిగో అక్కడ స్క్రూ ఉంటుంది అనమాట. ఆ స్క్రూ తీసేస్తే ఆయిల్ మనకి కింద నుంచి వస్తుంది. అలా తీసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకోవాలి. తుడుచుకునేటప్పుడు ఇక్కడ స్క్రూ మళ్ళీ పెట్టేసుకోండి. మరి టైట్గా కాకుండా నార్మల్గా పెట్టేసుకోండి, అంటే ఆయిల్ కింద కారకుండా ఉంటుంది. మీకు ఎక్కువ ఆయిల్ ఉందన్నప్పుడు ఆ బాటిల్ మళ్ళీ కింద పెట్టుకొని చేత్తోని స్క్రూ ఇప్పారంటే ఆయిల్ అంతా మళ్ళీ మీరు ఏదైతే డబ్బా పెట్టుకున్నారో ఆ డబ్బాలో ఆయిల్ పడుతుంది. చూస్తున్నారు కదా, ఒక క్లాత్ పెట్టుకొని శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. చూసారా, బయట యువతల సైడ్ అయితే అసలు పోలేదండి. నార్మల్గా యువతల సైడ్ సిల్వర్ కలర్ది ఉంది కదా ట్యాంక్, ఆయిల్ ట్యాంక్ పక్కన, ఆ కలర్లో ఉండాల్సింది ఇలా బ్రౌన్ కలర్ అయితే అయిపోయిందండి. ఇంకొన్ని రోజులుగా వదిలేసి ఉంటే నా మిషన్ చెప్తున్నాను కదా ఏంటో ఇంతలా తెచ్చుకున్నాను నా మిషన్ని. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మిషన్స్ వాడేవారికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమంది మిషన్ తీసుకునేటప్పుడు అడుగుతారు, కొంతమంది అడగరనమాట. కొంతమంది అడిగినా చెప్తారు, కొంతమంది అడగకపోయినా చెప్తారు. అలా తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి. నాకు కూడా చాలా విషయాలు ఈ మిషన్ గురించి తెలియదండి. మీకేమైనా మిషన్స్ కోసం తెలుసుంటే, నాకేమైనా తెలియలేని విషయాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసిందల్లా ఏంటంటే ఈ మిషన్కి 3 monthsకి ఒకసారి కంపల్సరీగా ఆయిల్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ చేంజ్ చేసుకొని ఇలా ట్యాంక్ నీట్గా తుడుచుకుంటే మనకి చూసారా, ఇన్ని నెలలు నేను వదిలేయడం వల్ల నాకు రెడ్ కలర్ అనేది వదలడం లేదు అస్సలు. ఎంత క్లీన్ చేసినా కూడా రెడ్ కలర్ అయితే అలా ఉండిపోయిందండి. అడుగు మొత్తం ఊడిపోయింది, కానీ మనకి బార్డర్స్లోని సైడ్లు అంతా చూసారా, పాపం మా ఆయన చాలా ట్రై చేశాడు, కానీ అదైతే నార్మల్ కలర్కి అయితే రాలేదండి. ఇదంతా ఎందువల్లంటే ఎక్కువ నెలలు నేను ఆయిల్ చేంజింగ్ చేయకుండా వదిలేయడం వల్లండి. అప్పటికి మిషన్ తీసుకునేటప్పుడు అతను చెప్పాడు, అమ్మ నువ్వు 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా ఆయిల్ చేంజ్ చేసుకో అలాగని చెప్పి. ఎందుకంటే ఇది పెద్ద మిషన్ కదండి. ఏదైనా ఒకటి కొనాలంటే ఇప్పుడు నార్మల్ మిషన్ మనకు 3000 5000 ఉన్న మిషన్కి బాబిన్ ఒక
30-40 రూపీస్కి వచ్చేస్తుంది. కానీ దీని బాబిన్ అయితే 110-150 ఎంతో ఉంటుందండి. నాకు మిషన్ తెచ్చిన స్టార్టింగ్ రోజు ఆ బాబిన్ ఏదో అయ్యి డ్యామేజ్ అయిపోయిందనమాట. అందువల్ల మళ్ళీ నేను షాపుకి పంపిస్తే అది 150 రూపీస్ ఎంతో తీసుకున్నారనమాట. అలా దీనికి అదేదో అంటారు కదా, పిండి కొద్ది రొట్టెని, అలా మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటే అంత కాస్ట్‌లో ఉన్నదానికి అంత బడ్జెట్ అవుతుంటదనమాట. ఈ స్పాంజెస్ కూడా నీట్‌గా తీసేసి నేనైతే కడిగేసానండి. ఎందుకంటే బాగా పాడైపోయాయి. కడిగిన తర్వాత అయితే ఇలా వచ్చాయండి. ఆ రెడ్ కలర్ అయితే అలా రాలేదు. అలాగే ఆయిల్ కూడా మనకి చిన్న మిషన్స్‌కి అయితే రూ. 10 ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటే మనకొక చుక్క చుక్క డ్రాప్ వేసుకుంటాం. ఇది అలా కాదండి. ఒక డబ్బా తీసుకోవాలి. డబ్బా 110 రూపీసు, అలాగే 80 రూపీసు, 40 రూపీస్ కూడా ఉంటుంది. కాకపోతే దీనికైతే 100 రూపీస్ డబ్బా ఉంటుంది కదా, అది కానీ లేదంటే 80 రూపీస్ డబ్బా ఉంటుంది, అది కానీ తీసుకోవాలి. నేనైతే 80 రూపీస్ డబ్బా తీసుకున్నానండి. 80 రూపీస్ బాటిల్ తీసుకుంటే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, లో హై అని. మనకి హై ఉన్న దగ్గర వరకు ఆయిల్ అయితే ఉండాలండి కంపల్సరిగాను. ఆయిల్ అనేది లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ మనము వెంటనే ఆయిల్ అనేది చేంజ్ చేసుకొని వేసుకున్న పర్వాలేదు. లేదు అంటే ఆయిల్ బాగుంది అంటే మీరు హై వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. లో వరకు వచ్చేసిందేమో చెక్ చేసుకొని మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఇదేనండి ఆయిల్ అయితే. నేను ఈ ఆయిలే తీసుకొస్తాను. ఇది ఎక్కడ తెచ్చుకుంటానంటే నేను ఎక్కడైతే మిషన్ కొన్నానో ఆ షాప్లోనే తీసుకుంటానండి. ఈ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నేను అక్కడే తీసుకుంటాను. ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారు మిషన్ అయితే? జగదంబ దగ్గర చిత్రాలయ థియేటర్ డౌన్లో ఉంటాయండి మిషన్ షాప్స్, అక్కడ తీసుకున్నానండి. ఇది మిషన్ తీసుకొని 5 ఇయర్స్ అవుతుందండి. అప్పుడు 25,000కో తీసుకున్నానండి. క్యాషేనండి. క్యాష్ పెట్టి తీసుకున్నామన్నమాట 5 ఇయర్స్ బ్యాక్. చాలామంది అన్నారు, నువ్వు ఇంట్లోనే కదా కుడతావు, ఎందుకు అంత పెద్దది అనేసి అడిగారు. కాకపోతే ఏంటంటే నాకు ఇదంటే ఈ మిషన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే తీసుకున్నాను. అలానే పడి ఏం కుడతాను కానీ అలానే బొటిక్స్లోని షాప్స్లో కుట్టేంత అయితే ఏం కుట్టనండి. అదనమాట. అదొకటి. ఒక వారం రోజులు గట్టిగా కుట్టాను అనుకోండి, కుడదామని గట్టిగా కుట్టానంటే 8వ రోజు పడుకుండిపోవడమే అనమాట. అలా ఉంటుంది. మరి ఏ మహాతల్లి ఏ కళ్ళు వేసుకొని చూస్తుందో తెలీదు, అలా అయిపోతాను అనమాట. అదనమాట. నేను కష్టపడదామన్నా కష్టపడనివ్వరు జనాలు. నేను కష్టపడితే నచ్చదనమాట వాళ్ళకి. అదనమాట విషయం. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేసి మొత్తం నీట్గా క్లీన్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.